అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. స్టూడెంట్స్, ఈ రోజు ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నామంటే, స్టూడెంట్స్ మీకు అందరికీ తెలిసిందే, ఒక వారం రోజుల కిందట నేను తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అని చెప్పడం అయితే జరిగింది. సో ఎవరైతే ప్రత్యేకించి సైనిక్ స్కూల్ కోసం ప్రిపేర్ అవుతున్నారో అటువంటి విద్యార్థుల కోసం అనమాట. సో మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏవైతే 2 సైనిక్ స్కూల్స్ ఉన్నాయో ఆ 2 సైనిక్ స్కూల్స్ మన తెలంగాణ విద్యార్థులకి ఇంత ముందు వరకు ఏంటంటే హోమ్ స్టేట్గా పరిగణించేవారు అనమాట. బట్ 2025 ఇయర్ నుంచి సో ఇయర్ అయితే మనకి పెండింగ్ అయితే ఇంకా స్టాటస్ అనేది ఉంది. ఒకవేళ హోమ్ స్టేట్ అనే పదం కానీ తీసినట్లయితే తెలంగాణలో ప్రిపేర్ అవుతున్న సైనిక్ స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కలిగే నష్టాలు ఏంటనేది చాలా క్లియర్గా వారం రోజుల కిందట ఒక వీడియో అయితే నేను చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో ఈ రోజు మన తెలంగాణ గవర్నమెంట్లో సో ఒక స్టెప్ అయితే ముందుకు తీసుకోవడం అయితే జరిగిందండి. సో ఏదైతే ఒక వారం రోజుల కిందట మనం వీడియో చేసామో ఆ నెక్స్ట్ డే అట్ దట్ సేమ్ టైం అది హవర్స్లోనే మనకి ఒక స్టెప్ అయితే తీసుకున్నారనమాట. ఇదేంటంటే యూనియన్ మినిస్టర్ బండి సంజయ్ కుమార్ గారు యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారిని కలవటం అయితే జరిగింది. సో కలిసిన తర్వాత వాళ్ళు ఒక ప్రపోజల్ అయితే వాళ్ళకి ఇవ్వటం అయితే జరిగింది. ఒక వినతి పత్రం అయితే అందించడం అయితే జరిగింది అనమాట. ఆ వినతి పత్రంలో మనకి ఏంటంటే సో తెలంగాణలో సిరిసిల్ల టౌన్, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్లోని లేదా మనం హున్సాబాద్ టౌన్ ఏదైతే ఉందో అక్కడ అంటే సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో మనకి ఏదో ఒక ప్లేస్ లో సైనిక్ స్కూల్ అనేది నిర్మించాలనే ఒక వినత పత్రంతో సో మన ఎవరైతే బండి సంజయ్ కుమార్ గారు ఉన్నారో యూనియన్ మినిస్టర్ గారు, ఆయన అయితే రాజ్నాథ్ సింగ్ గారిని కలవటం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో ఈ వీడియోలో ఏంటంటే సో చాలా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మీకు అందరికీ తెలిసిందే తెలంగాణ 2014 జూన్ 2 అయితే మనకి సో ఆవిర్భించడం అయితే జరిగింది. తర్వాత సో తెలంగాణలో సైనిక్ స్కూల్కి సంబంధించి సో ఎటువంటి స్టెప్స్ తీసుకున్నారో చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని బట్టి సో ఇప్పుడు ఏదైతే ఈ వినత పత్రం అనేది ఎంతవరకు మనకి యూజ్ అవుతుంది ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో ప్రతి ఒక్క తెలంగాణలో అంటే మన తెలంగాణలో ఉండే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సో పేరెంట్స్ కూడా సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. సో ఖచ్చితంగా మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను. సో తెలంగాణలో ఖచ్చితంగా ఒక సైనిక్ స్కూల్ అనేది సో సెంట్రల్ సైనిక్ స్కూల్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఉన్నట్లయితే మన తెలంగాణ విద్యార్థులకి వాటి మీద ప్రత్యేకించి అవగాహన అనేది పెరుగుతుంది. దాటి వల్ల ఏం లాభాలు ఉంటాయో కూడా ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో ఒక వారం రోజులు కూడా కాదు, ఒక 5 days బ్యాక్ మనకి జరిగిన సో ఇన్సిడెంట్ ఏంటంటే యూనియన్ మినిస్టర్ గారు బండి సంజయ్ కుమార్ గారు ఏం చేశారంటే సో ఢిల్లీలో ఉన్న యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారిని కలవటం అయితే జరిగింది. సో దేనికోసం కలిసారంటే సో తెలంగాణలో సో ప్రత్యేకించి సైనిక్ స్కూల్ అనేది లేదు. ఓకేనా? సో ప్రీవియస్లీ నేను చెప్పిందే ప్రత్యేకించి సైనిక్ స్కూల్ అనేది లేదు. సో తెలంగాణలో కూడా ఒక సైనిక్ స్కూల్ కట్టినట్లయితే సో ఇక్కడ మన తెలంగాణలో ఉండే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఒక వినతి పత్రాన్ని అయితే సో సమర్పించడం అయితే జరిగింది. సో ఇక్కడ చూపిస్తుందని చూడండి ఆ వినతి పత్రాన్ని. సో ఇది సమర్పించడం అయితే జరిగింది. సో అందులో మనకి చాలా క్లియర్ గా 2 places అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఏంటి మనకి సిరిసిల్ల టౌన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హున్సాబాద్ టౌన్. ఈ 2 towns లోని ఏదైనా ఒక సైనిక్ స్కూల్ కట్టడం కోసం సో ఈ రెండిట్లో ఎక్కడో సైనిక్ స్కూల్ కట్టడం కోసం మనకి ఏంటంటే ఒక వినతి పత్రాన్ని అయితే వాళ్ళకి సమర్పించడం అయితే జరిగింది అనమాట. సో ఇది నెక్స్ట్ సో మంచి గుడ్ న్యూస్ అనేది వస్తుందని ఆశిద్దాం. సో ఖచ్చితంగా రావాలి. సో వచ్చినట్లయితే మన తెలంగాణకు కూడా సో ఒక సైనిక్ స్కూల్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో తెలంగాణలో ఇప్పటి వరకు సైనిక్ స్కూల్కి సంబంధించి ఎటువంటి స్టెప్స్ అనేవి తీసుకున్నారు ఏంటని చాలా క్లియర్గా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 5 minutes లో మీకు క్లియర్ అయిపోతుంది. ఒకసారి జాగ్రత్తగా చూద్దామండి. 2014 జూన్ 2 మనకి ఏంటంటే తెలంగాణ సో ఆవిర్భించడం అయితే జరిగిందనమాట. సో తెలంగాణలో ఏవైతే మనకున్నాయో సో వాళ్ళు ఏ ఉద్దేశంతో తెలంగాణ అనేది తీసుకున్నారో సో సక్సెస్ఫుల్గా వాటన్నిటిని కూడా వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. బట్ ఎడ్యుకేషన్ దగ్గరికి వచ్చేటప్పుడు ఏదైతే సైనిక్ స్కూల్స్ ఉన్నాయో ఈ విషయంలో అయితే మాత్రం తెలంగాణ కాస్త బ్యాక్ స్టెప్ తీసుకుందనేసి అనుకోవచ్చు అనమాట. ఒకసారి జాగ్రత్తగా మనం చూద్దాం. సో తెలంగాణలో మనకి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ సుమారుగా మనకి సో 464 సబ్జెక్టివ్ కరెక్షన్ సో ఇన్ని సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట. ఇది చాలా మంచి న్యూస్ అనమాట. ఎవరైతే సో మనకి గ్రామీణ ప్రాంతంలో ఉంటారో సరైన విద్యా అవకాశాలు లేని విద్యార్థులు అనే వాళ్ళు సో చాలా ఎక్కువ మంది ఉంటారు మన తెలంగాణ రాష్ట్రంలో. అటువంటి వాళ్ళకి ఇవి ఏంటంటే ఇన్ని గురుకుల పాఠశాలలు మనకు ఉండడం చాలా మంచిది. సో తర్వాత మనకి తెలంగాణ ఏర్పడిన తర్వాత సో చాలా తక్కువ మొత్తంలో ఉండే వాటిని డబల్ చేసుకుంటూ ఈ సంఖ్యను ఇంతవరకు పెంచుకొని రావటం అయితే జరిగిందనమాట.
సో దీనివల్ల చాలా మంది విద్యార్థులు ఏంటంటే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్కి ఎగ్జామినేషన్స్ రాయటం అయితే జరిగింది. సో వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అనేది మనకి ఏంటంటే ఆ స్కూల్స్లో అందించడం అయితే జరిగింది అనమాట. బట్ సైనిక్ స్కూల్ దగ్గరికి వచ్చేటప్పటికి సో ప్రతి ఒక్కసారి అక్కడ బ్యాక్ స్టెప్ పడుతూనే వచ్చింది. బట్ 2018 ఆ టైంలో మనం చూసుకున్నట్లయితే సో రుక్మాపూర్ సైనిక్ స్కూల్ మనకి ఏంటంటే 2018లో మనకి సో స్థాపించడం అయితే జరిగింది. ఓకేనా. సో స్థాపించడం అంటే రుక్మాపూర్ సైనిక్ స్కూల్ అనే 2018లో ప్రత్యేకించి కట్టారని కాదమ్మా, మీకు చాలా క్లియర్ గా చెప్తున్నాను చూడండి. ఇంతకుముందు మనకి ఏవైతే ఇంతకుముందు చెప్పానో సో 464 సైనిక్ స్కూల్ కాదు, సో మనకి ఏవైతే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అనేవి ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ లో ఒక స్కూల్ ని మనకి సెలెక్ట్ చేసుకుని దాన్ని ఏంటంటే ఒక సైనిక్ స్కూల్ గా మనకి ఏంటంటే డెవలప్ చేయడం అయితే జరిగిందనమాట. సో తెలంగాణకి ప్రత్యేకించి ఏదైనా ఒక సైనిక్ స్కూల్ ఉందన్నట్లయితే అది మనకి రుక్మాపూర్ సైనిక్ స్కూల్. ఈ రుక్మాపూర్ సైనిక్ స్కూల్ కూడా మనం ప్రత్యేకించి చూసినట్లయితే ఏదైతే మనకి సో ఎస్సీ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారో ఎస్సీ స్టూడెంట్స్ కే మనకి ఏంటంటే సో సుమారుగా ఇందులో 80 సీట్స్ ఉన్నట్లయితే 80 సీట్స్ లో మనకి 60 సీట్స్ మనకి కేవలం ఎస్సీ స్టూడెంట్స్ మాత్రం ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట. సో మీకు చాలా క్లియర్ గా తెలుస్తుంది ఇక్కడ మనకి ఏంటంటే షెడ్యూల్ కాస్ట్ ఎవరైతే ఉన్నారో షెడ్యూల్ కాస్ట్ కి సంబంధించిన విద్యార్థుల కోసం ప్రత్యేకించి సైనిక్ స్కూల్ అనేది నిర్మించడం అయితే జరిగింది. సో వాట్ అబౌట్ రిమైనింగ్ స్టూడెంట్స్, వాటి గురించి మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మనకి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది అనమాట. ఓకేనా. సో చాలా క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటాను. సో రుక్మాపూర్ సైనిక్ స్కూల్ అనేది సో ఖచ్చితంగా క్లియర్ గా మనకి కంప్లీట్ సైనిక్ స్కూల్ అయితే కాదు, ఇది ఒక సోషల్ వెల్ఫేర్ స్కూల్. ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్ ని మనకి ఏంటంటే సో 2018లో సైనిక్ స్కూల్లో దాన్ని మోడిఫికేషన్ అయితే చేయడం జరిగింది. సో మోడిఫికేషన్ చేసినా సరే ఇందులో మళ్ళీ ప్రత్యేకంగా మనం చూసుకున్నట్లయితే కేవలం షెడ్యూల్ కాస్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పెద్దపీట వేయటం అయితే జరిగింది. అబౌట్ 80 సీట్స్ లో మనకి 60 సీట్లు అనేవి మనకి సో ఖచ్చితంగా ఈ ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుందండి. రిమైనింగ్ సీట్స్ అనేవి రిమైనింగ్ మనకి ఎస్టీ స్టూడెంట్స్ కానీ అట్ దట్ సేమ్ టైం బీసీ కానీ సో ఓబీసీ స్టూడెంట్స్ మనకి సో దీనికోసం పోటీ పడుతుంటారు. సో ఇది కూడా మనకి చాలా తక్కువ మొత్తంలో మనకి జాయిన్ అవ్వటం అయితే జరుగుతుంది అనమాట. సో చాలా క్లియర్ గా మీకు అర్థమైంది కదండి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో నెక్స్ట్ మళ్ళీ మనం సైనిక్ స్కూల్ గురించి మనం చూసుకున్నట్లయితే సెంట్రల్ సైనిక్ స్కూల్ గురించి చూసుకున్నట్లయితే 2020 సో 21 సో ఈ ఇయర్స్ లో మనకి ఏంటంటే సైనిక్ స్కూల్ సెంట్రల్ సైనిక్ స్కూల్స్ మనకి ఏమున్నాయి, సెంట్రల్ సైనిక్ స్కూల్స్ లో మళ్ళీ రిఫార్మ్స్ అనేవి జరగడం అయితే జరిగింది. సో అదే సమయంలో మనకి ఏంటంటే సో ఇండియా మొత్తం మీద మళ్ళీ మనకి కొత్త సైనిక్ స్కూల్స్ మళ్ళీ తీసుకొని రావటం కోసం అని చెప్పేసి ఈ సంవత్సరాల్లో మనకి ఏంటంటే కొత్తగా రిఫార్మ్స్ అనేవి తీసుకోవడం అయితే జరిగింది. అదే సమయంలో తెలంగాణ గవర్నమెంట్ కూడా మనకి ఏంటంటే ఈ సైనిక్ స్కూల్స్ గురించి సో ప్రత్యేకించి సర్క్యులేషన్స్ రావటం అయితే జరిగింది. బట్ ఆ సర్క్యులేషన్ సమయంలో ఏంటంటే ఎందుకోసం ఇది పెండింగ్ అనేది తెలంగాణలో ఉందో మనకు తెలియదు. సో ఇది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. అదే సమయంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది ఉంది. 2014 నుంచి 2000 సో చూసుకున్నట్లయితే 2024 వరకు కూడా అప్రాక్సిమేట్లీ వాళ్ళు ఉన్నారు. అంటే 10 ఇయర్స్ అనేది వాళ్ళే పరిపాలించారనమాట. సో ఆ 10 ఇయర్స్ లో కూడా సైనిక్ స్కూల్ గురించి సంబంధించి సో వాళ్ళు ఒక స్టెప్ అనేది ముందుకు తీసుకోవడం అయితే జరగలేదు. ఓకేనా. సో మాట్లాడడం అయితే జరిగేది కానీ సో సైనిక్ స్కూల్ గురించి దాని గురించి ప్రత్యేకించి ఒక ఏదైతే కొంత ప్లేస్ అనేది సో ఏర్పాటు చేయడం కానీ సో దాని గురించి ముందుకు చర్యలు తీసుకోవడం కానీ ఏమీ జరగలేదన్నమాట. దీని గురించే మనం చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు సో గవర్నమెంట్ లోకి రాగానే 2024 మార్చిలో సో బహిరంగానే ఒక మాట అనడం అయితే జరిగింది. ప్రీవియస్ గవర్నమెంట్ అనేది ఏది ఉందో ప్రీవియస్ గవర్నమెంట్ అనేది సైనిక్ స్కూల్స్ సంబంధించి ఎటువంటి స్టెప్ కూడా తీసుకోవడం జరగలేదని చెప్పేసి బహిరంగంగానే ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట. అండ్ దానికి కౌంటర్గా మనం చూసుకున్నట్లయితే ఫార్మర్ ఎంపీ బి వినోద్ కుమార్ గారు అట్ దట్ సేమ్ టైం ఎమ్మెల్యే రవిశంకర్ గారు వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే కౌంటర్ కూడా ఇవ్వటం అయితే జరిగిందనమాట. సో ప్రీవియస్ గవర్నమెంట్ మాది ఏదో ఉందో అదే టైంలో ఈ సైనిక్ స్కూల్కి సంబంధించి చాలా ప్రయత్నాలు అనేది చేయడం జరిగింది. బట్ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరగలేదు. దాని గురించి మీరు పూర్తిగా తెలియకుండా మాట్లాడుతున్నారని చెప్పేసి రివర్స్ గా మాట్లాడడం కూడా జరిగిందనమాట. కానీ ఇంతవరకు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో తెలంగాణ గవర్నమెంట్ అనేది సైనిక్ స్కూల్ కోసం సో సైనిక్ స్కూల్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఒక సైనిక్ స్కూల్ కట్టాలి, సైనిక్ స్కూల్ ఉండాలని చెప్పి చాలా ప్రయత్నాలు అనేది చేసుకుంటూ వచ్చిందే కానీ సో అదేంటంటే
సో నిజ రూపం దగ్గరకు వచ్చేటప్పటికి సో ఎటువంటి పనులు కూడా వాళ్ళు తీసుకోవడం అయితే జరగలేదు అనమాట. ఎటువంటి వర్క్ కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరగలేదు. అండ్ ఫైనల్లీ మనం చూసుకున్నట్లయితే సో ఒక 5 days బ్యాక్ మళ్ళీ కూడా సైనిక్ స్కూల్ గురించి మళ్ళీ మన తెలంగాణలోని సైనిక్ స్కూల్స్ అనే ప్రత్యేకించి లేవు. అట్ దట్ సేమ్ టైం ఈరోజు 2025 సంబంధించి ఏదైతే సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ అనేది ఉందో సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ లో కూడా చాలా క్లియర్ గా వాళ్ళు సో మెన్షన్ చేశారనమాట. ఏదైతే తెలంగాణ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారో మీకు సో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 2 సైనిక్ స్కూల్ కోరుకొండ కలికిరి సైనిక్ స్కూల్స్ అనేవి ఇంతకు ముందు వరకు మీకు హోమ్ స్టేట్ గా ఉండేవి. బట్ ఈ ఇయర్లో అయితే మాత్రం ఈ స్టేటస్ అనేది పెండింగ్ లో ఉంటుంది. ఏ సమయంలో అయినా సరే మీకు హోమ్ స్టేట్ అనేది ఉంచొచ్చు లేదా తీసేయవచ్చు అని చెప్పి చాలా క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనకు ఒక వార్నింగ్ సైన్మెంట్ లాంటిది అనమాట. నెక్స్ట్ ఇయర్ అనేది సో ఖచ్చితంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట. అసలు ఈ ఇయరే మనకి గ్యారంటీ అనేది లేదు. సో దీనివల్ల ఏంటంటే సో నెక్స్ట్ స్టెప్ కింద మనకి ఏంటంటే బండి సంజయ్ కుమార్ గారు సో ఈ వినత పత్రాన్ని అనేది ఏదైతే మనకి డిఫెన్స్ మినిస్ట్రీ ఉందో డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర మనకి పెట్టడం అయితే జరిగింది. ఎందుకంటే ఏదైతే సైనిక్ స్కూల్ సొసైటీ అనేది ఉంటుందో సైనిక్ స్కూల్ సొసైటీ అనేది సో దేని కింద వర్క్ చేస్తుందన్నమ్మా సో డిఫెన్స్ ఏదైతే మనకి డిఫెన్స్ మినిస్ట్రీ ఉంటుందో దాని కింద మనకి వర్క్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఏదైనా రాజ్నాథ్ సింగ్ గారు సో మనకి ఒక స్టెప్ అనేది ముందుకు తీసుకున్నట్లయితే సో ఖచ్చితంగా ఏదైతే ఈ సైనిక్ స్కూల్ ప్రాసెస్ అనేది ఉందో సైనిక్ స్కూల్ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనా.